నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గురు శిష్యుల సమ్మేళనం. అర్హత కలిగిన కుటుంబాలకు ప్రభుత్వ పరంగా లబ్ధి చేకూరేందుకు వీలుగా జాగ్రత్తగా వివరాలు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. సర్వే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా నిర్వహిస్తున్న మొబైల్ యాప్ సర్వేను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం పరిశీలించారు. మోపాల్ మండల కేంద్రంతో పాటు కులాస్పూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలన సందర్భంగా దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను సర్వేయర్లు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. కలెక్టర్ స్వయంగా దరఖాస్తుదారుల ఇళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సొంత స్థలం కలిగి ఉన్నారా? ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటి యజమాని ఎవరు? పాత పెంకుటింట్లో ఉంటున్నారా లేక పక్కా గృహమా? నివేశన స్థలానికి సంబంధించి ఏవైనా ధృవీకరణ పత్రాలున్నాయా? తదితర అంశాలను పరిశీలిస్తూ మొబైల్ యాప్లో వివరాలు నమోదు చేయించారు. ఇప్పటి వరకు ఎంతమంది దరఖాస్తుదారుల వివరాలను సర్వే యాప్లో అప్లోడ్ చేశారు, ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయని వివరాలు ఆరా తీశారు. దరఖాస్తుదారుల వృత్తికి సంబంధించి యాప్లో కొత్తగా చేర్చిన ఆప్షన్లు వస్తున్నాయా లేక సర్వే సందర్భంగా క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు దృష్టికొచ్చాయా అని అడిగి తెలుసుకున్నారు. పురాతన శిథిలావస్థకు చేరిన పాతకాలం నాటి ఇళ్లలో నివాసం ఉంటున్న వారు ఎవరైనా వాటి స్థానంలో కొత్త ఇళ్లను నిర్మించుకునేందుకు ముందుకొస్తే అలాంటి వారి వివరాలను కూడా సర్వే యాప్లో పొందుపరచాలని అన్నారు. అర్హత కలిగిన కుటుంబాలకు ప్రభుత్వ పరంగా లబ్ధి చేకూర్చేందుకు వీలుగా జాగ్రత్తగా వివరాలు నమోదు చేయాలని, సర్వే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట మోపాల్ తహసీల్దార్ రామేశ్వర్, ఎంపీడీఓ మోహన్, ఎంపీఓ కిరణ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి హనుమాన్ రాజ్ తదితరులు ఉన్నారు. 1-2 ఘటనలు మినహా కామారెడ్డి జిల్లాలో ప్రశాంతమైన వాతావరణం ఉందని కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ అన్నారు. కొత్త నేర చట్టాల అమలు కోసం పోలీసులకు శిక్షణ ఇవ్వటం జరిగిందని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా ప్రజలకు ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నేర వార్షిక నివేదికను ఎస్పీ సింధు శర్మ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 2023 సంవత్సరంలో 5,578 నమోదు కాగా 2023 సంవత్సరంలో 5,578 కేసులు నమోదు కాగా 24లో 6,006 కేసులు నమోదయ్యాయని అన్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాదిలో 428 కేసులు ఎక్కువగా నమోదు చేయగలిగామని అన్నారు.
హత్యా కేసుల విషయంలో గత ఏడాది 28 కేసులు నమోదు కాగా ఈ ఏడాదిలో 37 కేసులు నమోదవగా 9 కేసులు ఎక్కువగా నమోదయ్యాయని చెప్పారు. 35 హత్యా కేసుల్లో నేరస్తులను గుర్తించి అరెస్టు చేయటం జరిగిందని అన్నారు. మహిళా సంబంధిత నేరాల్లో ఈ ఏడాది 156 ఎక్కువ కేసులు నమోదయ్యాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు సైతం ఈ సంవత్సరంలో ఎక్కువగా నమోదయ్యాయని అన్నారు. సైబర్ క్రైమ్ నేరాలు మాత్రం గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాదిలో 41 కేసులు తక్కువగా నమోదయ్యాయని అన్నారు. 279 మంది బాధితుల నుండి 33,14,895 రూపాయలు రికవరీ చేయటం జరిగిందని అన్నారు. సిఈఐఆర్ అప్లికేషన్ ద్వారా జిల్లాలో 2 కోట్ల రూపాయల పైబడి 1,388 మంది బాధితులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు తిరిగి అప్పగించామని చెప్పారు. జిల్లాలో అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ముఠాను అరెస్టు చేసి అందుకు ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేయటం జరిగిందని అన్నారు. ఈ నెల 25న సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో ఆత్మహత్యలకు గల కారణాలను విచారణ చేస్తున్నామని అన్నారు. అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి ఎలాంటి ప్రత్యక్ష సాక్షులు లేరు. అవి ఆత్మహత్యలా, ప్రమాదకరంగా జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తున్నామని చెప్పారు. మొబైల్ ఫోన్ సంభాషణల ఆధారంగా ఆ ముగ్గురు చెరువు దగ్గరకు వెళ్లినట్టు తెలుస్తోందని అన్నారు. ఆత్మహత్యలకు సంబంధించి మొబైల్ ఫోన్లు, నీటి నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపడం జరిగిందని చెప్పారు. నివేదికలు వచ్చిన తర్వాత పూర్తి ఆధారాలతో వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఐదర్ కోర్స్ ద్వారా లేదంటే లోక్ అదాలత్ టైంలో సెటిల్ చేయడం మనం చూస్తున్నాం. సో టోటల్ 6,006 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. హెడ్ వైజ్ కనుక మనం చూసినట్లయితే మనం 2024లో 37 కేసెస్ ఆఫ్ మర్డర్ ఆర్ రిజిస్టర్డ్. ఇందులో మన మోటివ్ మళ్ళీ అనలైజ్ చేయడం జరుగుతుంది. అంటే కుటుంబ సభ్యుల మధ్యలో జరిగిన కేసెస్, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉన్నాయా అలా చూస్తే ఒక 10 కేసెస్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వల్ల జరిగిన మర్డర్స్, ఒక 6 కేసెస్లో ఇల్లిసిట్ రిలేషన్షిప్ అంటే ఇల్లిసిట్ ఇంటిమసీ వల్ల ఒక 6 కేసెస్లో, ప్రీవియస్ రూట్స్ వల్ల ఒక 4 కేసెస్, పెట్టి క్వారల్స్ అంటే చాలా మనకి మోటివ్ అంత పెద్దగా అనిపించదు. 100 రూపీస్ 200 రూపీస్ తాగి ఉన్నప్పుడు జరిగిన గొడవలు, వాటిల్లో ఒక 4 కేసెస్ పెట్టి క్వారల్తో 4 మర్డర్ కేసెస్ అనేది రిజిస్టర్ అవడం. సిమిలర్లీ మనం ప్రాపర్టీ క్రైమ్స్ జనరలీ డివైడెడ్ ఇంటూ HB by day, HB by night and ordinary. Registration last year, it is almost same. Last year 709 cases అయ్యాయి. ఈసారి 708 కేసెస్ అయ్యాయి. సో ఈ కేసెస్లో కూడా మనం 30 కేసెస్ బ్రేకప్ చూడడం జరిగింది. అంటే మనము అన్ని ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్, 2 వీలర్, 4 వీలర్, ఆటో స్నాచింగ్, అటెన్షన్ డైరెక్షన్, అదర్ థెఫ్ట్ కేసెస్ మనం అన్ని బ్రేకప్ చేయడం జరిగింది. సో 2 వీలర్ థెఫ్ట్ కేసెస్ అనేది ఎక్కువ రిపోర్ట్ అయినట్లుగా మన డేటాలో తెలుస్తుంది. అండ్ 65% ఆఫ్ దీస్ కేసెస్ ఆర్ డిటెక్టెడ్. అండ్ ఈ 53% కేసెస్లో ప్రాపర్టీ కూడా రికవర్ అయింది. కొన్నిట్లో ప్రాపర్టీ రికవర్ కాని టైంలో మనము రిసీవర్స్ అంటే వాళ్ళు ఎవరికైతే ప్రాపర్టీ ఫర్దర్ డిస్పోజ్ చేయడానికి ఎవరికైతే ఇంట్రెస్ట్ చేశారో వాళ్ళని కూడా మనం కేసెస్లో అక్యూజ్డ్గా సైట్ చేయడం జరుగుతుంది. భీమ్గల్ మండలంలో కాంగ్రెస్ నాయకులు బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ కన్నె సురేందర్ ఆధ్వర్యంలో అయ్యప్ప గుడి వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. సునీల్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఫ్లెక్సీలు వెలిశాయి. అంతేకాకుండా భీమ్గల్ పట్టణంలోని అయ్యప్ప గుడి వద్ద మాజీ ఎంపీపీ కన్నె సురేందర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. భీమ్గల్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
భీమ్గల్ పట్టణంలోని హరిజనవాడలో గల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్బుక్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఆ తర్వాత చొక్కయ్యగుట్ట అయ్యప్ప మందిరం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ నేత ముత్యాల సునీల్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు మెనూ ఛార్జీలను పెంచిందని కామారెడ్డి జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి దయానంద్ అన్నారు. విద్యార్థులు చదువులపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తూ ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆయన సూచించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణంలో గల మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల గురుకుల పాఠశాలను జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి దయానంద్, బాన్సువాడ ఎంపీడీఓ బషీరుద్దీన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మ్యాన్ మెనూ అమలు తీరును పరిశీలించారు. మధ్యాహ్న భోజనంతో పాటు తరగతి గదులు, పరిసరాలు, హాజరు పట్టిక, రికార్డులను పరిశీలించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. పిల్లలతో మాట్లాడి హాస్టల్లో వసతులు, మెనూ అమలుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి దయానంద్, ఎంపీడీఓ బషీరుద్దీన్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించే విధంగా ప్రణాళిక ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థినుల ఆరోగ్య విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. నాణ్యమైన వంట సరుకులు వినియోగిస్తూ రుచికరమైన భోజనాలు వడ్డించేలా శ్రద్ధ వహించాలని ఆయన ఆదేశించారు. కోసం అన్ని జిల్లాల అధికారులకి ఆదేశించడం జరిగిందో అదేవిధంగా కలెక్టర్ గారి ఆదేశానుసారం ఈరోజు మైనార్టీ గర్ల్స్ రెసిడెన్స్ స్కూల్ను తనిఖీ చేయడం జరిగింది. అన్ని రికార్డ్స్ కూడా వెరిఫై చేయడం జరిగింది. అదేవిధంగా మరి కామన్ డైట్ కూడా మెనూను కూడా మెయింటైన్ చేస్తున్నది జరిగింది. దాంట్లో భాగంగా ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన దాని ప్రకారం ఇక్కడ సక్రమంగానే అన్ని భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. డైట్ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు. పిల్లలతో కలిసి కూడా మేము భోజనం చేయడం జరిగింది. పిల్లలతో కూడా పిల్లలతో ఏదైతే టేస్టీగా భోజనం ఉంది, పిల్లలు కూడా హ్యాపీగా ఉన్నారు. ఎడ్యుకేషన్ పరంగా కూడా క్లాసెస్ బాగా నడుస్తున్నాయి. అదేవిధంగా ప్రిన్సిపాల్ గారికి చెప్పడం ఏంటంటే ఏదైతే రాబోయే 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయో ఆ పిల్లల మీద స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళకు డైలీ వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి ఐసీపీ ఎగ్జామ్ పెట్టేసేసి ఎక్కడైతే అతి పురాతన 100 స్తంభాల ఆలయం వద్ద దర్గా నిర్మించేందుకు గుర్తు తెలియని వ్యక్తులు కుట్రలు పన్నుతున్నారు. ఈ చర్యలను హిందూ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. బోధన పట్టణంలోని అతి పురాతనమైన 100 స్తంభాల ఆలయం వద్ద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల నాయకులు బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతోను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఆలయం వద్ద జరుగుతున్న సంఘటనలను ఆయనకు వివరించారు. వినతి పత్రం స్వీకరించిన సబ్ కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఉదయ్ పంతులు మాట్లాడుతూ పురాతన 100 స్తంభాల ఆలయ ఆవరణలో చాదరపరిచి దర్గాగా చిత్రీకరించేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిని గుర్తించి వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. 100 స్తంభాల ఆలయం చుట్టూ ఫెన్సింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. మరోసారి ఇలాంటి చర్యలు పునరావృతం అయితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బాలరాజు, హరికాంచారి, హిందూ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. పురాతన ఆలయం అనేటువంటి ఇంద్రనారాయణం 100 స్తంభాల గుడి ఏదైతే నిన్న జరిగిన సంఘటన వాళ్ళ మతానికి సంబంధించినటువంటి ఒక ఆకుపచ్చ బట్టను తీసుకొచ్చేసి 100 స్తంభాల ఆలయం ప్రాంగణంలో మరి కప్పటం, మా మనోభావాల్ని, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేసే వారికి ముందుగా ఖబర్దారని హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే మా అస్తిత్వాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తే మిమ్మల్ని ఊచకొత్తకు వస్తామని తొందరగా హెచ్చరిస్తూ ఉన్నాం. మీ ఆర్థిక మూలాలపైన దెబ్బ కొడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే మీరు రోడ్ల మీద పెట్టుకుంటున్నట్టు పండ్ల దుకాణాలు ఒక్కసారి పిలిపిస్తే కనుక మేము మీ తమలపాకులే కాదు, మీ అరటి పండ్లే కాదు, మీ కూరగాయలే కాదు, మీ దగ్గర ఎక్కడ కూడా ఒక కొనే పరిస్థితి, హిందువులు కొనే పరిస్థితి రాదు. ఎందుకంటే మీకు ఆర్థిక మూలాలు పెరుగుతున్నందుకు మూలంగా మీరు ఈ రకంగా బోధనలో ప్రశాంతమైన వాతావరణాన్ని ఇబ్బంది కలిగించే విధంగా, ఏదైతే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారో మేము ఒకటే హెచ్చరిస్తాం మిమ్మల్ని. మీరు మంచిగా ఉంటే మంచిదే, మాతో చెడు కోరుకుంటే మిమ్మల్ని ఖచ్చితంగా ఊచకూత కోసే పరిస్థితి తీసుకురావచ్చుకోవద్దని చెప్పి మీకు హెచ్చరిస్తాం.
నిజామాబాద్ నగరంలోని వివేకానంద విద్యాలయం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అదరహో అనేలా జరిగింది. 20 ఏళ్ల తర్వాత బాల్య మిత్రులు ఒకే వేదికపై కలవటంతో నవ్వులు విరబూశాయి. గురువుల ఆశీర్వచనాలు తీసుకొని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. నిజామాబాద్ నగరంలోని గాయత్రి నగర్ వివేకానంద విద్యాలయం 2002-03 సంవత్సరం SSC పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో గురు శిష్యుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య జరిగింది. సుమారు 100 మంది పూర్వ విద్యార్థులు 20 ఏళ్ల ఎడబాటు తర్వాత ఒకే వేదికపై కలవటంతో ఆనందం వెల్లివెరిసింది. తమకు విద్యాబోధన చేసిన గురువులను ఘనంగా స్వాగతించి ఆశీర్వచనాలు తీసుకున్నారు. వారికి మొక్కలు అందజేసి సంతోషం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డ తమ పూర్వ విద్యార్థులను చూసి అభినందించారు. అయితే వివేకానంద విద్యాలయం 2002-2003 SSC విద్యార్థులు సామాజిక కార్యక్రమాలు చేపట్టడంలో ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటారు. గత కొద్ది రోజుల క్రితం ఆలంబన వృద్ధాశ్రమంలో దుప్పట్లు పంపిణీ చేసి అన్నదానం కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే పర్యావరణాన్ని కాపాడటంతో పాటు వారి స్నేహానికి గుర్తుగా 200 మొక్కలను పంచుకోవటం జరిగింది. మరియు రోజువారీ ఇంటి పనుల నిమిత్తం జనపనారతో తయారు చేసిన బ్యాగులను అందజేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల సేవా కార్యక్రమాలను పాఠశాల ప్రిన్సిపల్ రవికాంత్ అభినందించారు. కమ్మర్పల్లి మండలం హసకొత్తూరు గ్రామంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నాయకులు కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి సునీల్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి జన్మదినం సందర్భంగా కమ్మర్పల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అలాగే హసకొత్తూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ నాయకులు కార్యకర్తలతో కలిసి పంచాయతీ కార్మికులకు నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పడిగల ప్రవీణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ నేత ముత్యాల సునీల్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందిస్తున్నారని ఆయన అన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవతి గంగాధర్, బీసీసీఎల్ మండల అధ్యక్షుడు కుందేటి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు ఎడ్ల శ్రీకాంత్, ఏనుగు మనోహర్, మోహన్ నాయక్, పెద్ది సృజన్, పురుషోత్తం, రమేష్, రాజేశ్వర్, రాజేందర్, మల్లేష్, రాజారాం తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత MD DGO గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్,
అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన చేసేందుకు పిఆర్టీయూ నిరంతరం కృషి చేస్తోందని ఆ యూనియన్ రాష్ట్ర నాయకుడు ఇల్తపు శంకర్ అన్నారు. సమస్యల పరిష్కారంలో సత్వరమే స్పందిస్తూ సహకారం అందిస్తున్న మండలాధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంతో పాటు పాఠశాల మరమ్మతులకు సంబంధించి తోడ్పాటు అందిస్తున్నారని చెప్పారు. అలాగే పాఠశాలలో ఎలాంటి అవసరాలు ఉన్నా ఉపాధ్యాయులందరూ కలిసికట్టుగా చర్చించుకొని పిఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం తరపున సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. ఎప్పటికప్పుడు సహకారం అందిస్తున్న అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఆర్టీయూ మండల అధ్యక్ష కార్యదర్శులు సోమలింగం గౌడ్, నరేష్, ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ శ్రీనివాస్, నరసింహారెడ్డి, తాహేర్, పిఆర్టీయూ సంఘం ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని సమీకృత మండల కార్యాలయాల భవన సముదాయం ఎదుట మంగళవారం తహసీల్దార్ తారాబాయి, ఎంపీడీఓ సురేష్ బాబు చేతుల మీదుగా పిఆర్టీయూ నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పిఆర్టీయూ మండల అధ్యక్షుడు వై విఠల్ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు, విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు సమన్వయంతో కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్, పిఆర్టీయూ మండల కార్యదర్శి ఎండి దస్తగిరి, రాష్ట్ర కార్యదర్శులు వి రమేష్, ఇంతియాజ్ అహ్మద్, మండల బాధ్యులు వీరేశం, ఉపాధ్యాయులు గంగారాం, కోటేశ్వరరావు, మోడల్ స్కూల్ హెచ్ఎం చెన్నప్ప, ఆయా పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని, దీంతో ఐక్య ఉద్యమాలు నిర్మించడానికి రాష్ట్రంలోనే మన జిల్లా ముందు వరుసలో ఉండే విధంగా సభ్యులంతా పనిచేయాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. రైతులు చేపట్టిన నిరాహార దీక్షను విరమించే దిశగా మోడీ బాధ్యత వహించాల్సి వస్తోందని, లేదంటే రైతాంగమంతా తిరగబడతామని ఆయన హెచ్చరించారు. నిజామాబాద్ నగరంలోని ఎన్ఆర్ భవన్లో ఏఐకేఎంఎస్ జిల్లా కార్యవర్గ సమావేశం సురేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఏఐయూకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ ఢిల్లీ కేంద్రంగా 13 మాసాలుగా చేపట్టిన ఉద్యమానికి తల ఒగ్గిన ప్రధాని రైతాంగానికి క్షమాపణ చెప్పి రాతపూర్వక హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. మోడీ నిండు పార్లమెంట్లో చేసిన రాతపూర్వక హామీలను అమలు చేయాలని, ఉద్యమంలో అమరత్వం పొందిన 750 కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటానని హామీ ఇచ్చి అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి, మోడీ విధానాలకు వ్యతిరేకంగా నవంబర్ 26 నుండి శంభూ సరిహద్దున ప్రముఖ రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దలేవాలా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారని వారన్నారు. తన ఆరోగ్యం క్షీణించి ప్రాణాపాయ స్థితిలో ఉందని, కనుక భారత రాష్ట్రపతి వెంటనే జోక్యం చేసుకుని రైతు నాయకులు, సంఘాలతో చర్చలు జరిపి రాతపూర్వక హామీలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి ఆమరణ నిరాహార దీక్షను ఉపసంహరించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. నవంబర్ 26వ తేదీన ఢిల్లీ కేంద్రంగా శంభూ సరిహద్దున జగదీష్ సింగ్ దలేవాలా అని ప్రముఖ పెద్ద రైతు నాయకుడు అమర నిరాహార దీక్ష చేస్తూ ఉంటే కనీసం పట్టింపు లేకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. తన ఆరోగ్యం క్షీణించింది, రేపో మాపో అనే పరిస్థితిలో ఉంది. ఒకవేళ రైతు నాయకుడు మరణం చెందితే దీనికి బాధ్యత ఈరోజు మోడీ సర్కార్ అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అందుకనే ఈరోజు మేము కలెక్టర్ గారి ద్వారా, నిజామాబాద్ కలెక్టర్ గారి ద్వారా రాష్ట్రపతి గారికి, గౌరవనీయ రాష్ట్రపతి గారికి వెంటనే జోక్యం చేసుకొని ఈ అమర నిరాహార దీక్ష చేసే రైతు నాయకుడిని విరింపజేయాలంటే నువ్వు రాసిచ్చిన హామీలు అమలు చేస్తానని రైతు నాయకులతో చర్చించి హామీ ఇచ్చి తనని బతికించాలని చెప్తున్నాం. లేకపోతే రేపు జరగబోయే తన ప్రాణ అపాయానికి ఇలా ఏమైనా జరిగితే చాలా పెద్ద ఎత్తున రైతాంగం రోడ్డు మీదకి వచ్చి నీ అంతు చూస్తుందని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధమై పుట్టెడు దుఃఖంలో ఉన్న బాధిత కుటుంబ పరిస్థితి
అందరినీ కదిలిస్తోంది. వారి దీన స్థితిని గమనిస్తున్న స్థానిక నాయకులు ఆపన్న హస్తం అందిస్తూ మనోధైర్యాన్నిస్తున్నారు. గత 3 రోజుల క్రితం ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నాకపు లక్ష్మి, సుంకరి గంగాధరల ఇళ్లు కాలిపోయి సర్వం కోల్పోయారు. బాధిత కుటుంబాన్ని బీజేపీ మండల సీనియర్ నాయకులు కందగట్ల రామచందర్ పరామర్శించి జరిగిన ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. అనంతరం బాధితులకు నిత్యావసర సరుకులు, కొంత నగదు అందజేశారు. ఈ సందర్భంగా రామచందర్ మాట్లాడుతూ బాధితులకు ఎల్లవేళలా బీజేపీ పార్టీ అండగా ఉంటుందని ధైర్యాన్నిచ్చారు. అలాగే నిజామాబాద్ ఎంపీ అరవింద్ వద్దకు తీసుకువెళ్లి బాధితులకు మరింత సాయం అందేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ జిల్లా కార్యవర్గ సభ్యులు చిలుక ప్రవీణ్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి చిక్కెల సృజన్, స్థానిక తాజా మాజీ ఎంపీటీసీ మంద సంజీవ్, హరీష్, తాజా మాజీ ఉప సర్పంచ్ వల్మల విజయ్, పిట్ల రాము, మండల బీజేపీ ఉపాధ్యక్షులు నాయని లక్ష్మణ్ గౌడ్, మండల బీజేపీ నాయకులు కంజరి ప్రదీప్, చైతన్య, గంగాధర్, సాయారెడ్డి, అభినవ్, స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు. గత 3 రోజుల క్రితం ఎడపల్లి మండలం జానకంపేట వాస్తవ్యురాలు యాకపు లక్ష్మి గారి యొక్క ఇల్లు ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైన సందర్భంలో ఈరోజు వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. వారికి అన్ని రకాలుగా అండగా ఉంటామని భారతీయ జనతా పార్టీ ఎడపల్లి మండల శాఖ తరఫున భరోసా ఇస్తూ స్థానిక నాయకులతో కలిసి వారికి 1 నెలకు సరిపడు నిత్యావసర వస్తువులను కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ప్రమాదంపై తగిన దర్యాప్తు చేసి వారికి నష్టపరిహారానికి త్వరగా మంజూరు చేయాలని ఎంఆర్ఓ గారిని కూడా ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన ఆర్ఐ గారిని పంపించానండి, సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక తెప్పించుకొని జిల్లా యంత్రాంగానికి ఎంబడే నేను రిపోర్ట్ రాసి పంపిస్తాను, వారికి నష్టపరిహారం త్వరితగతిన అందేటట్లు ప్రయత్నం చేస్తానని కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. ఈ ప్రమాదం దృష్టిని కూడా మా పార్టీ సీనియర్ నాయకులైనటువంటి మేడపాటి ప్రకాష్ రెడ్డి గారి దృష్టికి, మరియు అలాగే మోహన్ రెడ్డి గారి దృష్టికి, స్థానిక ఎంపీ అరవింద్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి వారి చేత ఏమైనా ఆర్థిక సాయం చేయడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను. మద్దతు ధరల గ్యారంటీ చట్టం అమలు చేసి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం ప్రభుత్వాన్ని కోరింది. రైతు కూలీలను ఆదుకోవాలని, ఉపాధి హామీ కూలీలకు కూలీ ధరలు పెంచాలని డిమాండ్ చేసింది. ఆల్ ఇండియా డిమాండ్ డే సందర్భంగా రెంజల్ మండల పరిధిలోని బోర్గాం గ్రామంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మల గంగాధర్ మాట్లాడుతూ ఎంఎస్పీని చట్టబద్ధం చేయాలని, ఉపాధి హామీ ద్వారా రోజుకు 600 రూపాయల కూలీ చెల్లిస్తూ 200 రోజులు పని దినాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. చిన్న సన్నకారు రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అమలు చేయాలని అన్నారు. పోడు సాగుదారులందరికీ పట్టాలు ఇవ్వాలని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం ఉపాధ్యక్షులు పుట్టి నాగన్న, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పార్వతీ రాజేశ్వర్, జిల్లా సహాయ కార్యదర్శి షేక్ నసీర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఒడ్డెన్న, సిద్ధ పోసెట్టి, జబ్బర్, సుదర్శన్ గౌడ్, మైసయ్య, శివాజీ, తరుణ్, పోసెట్టి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మన అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు 9 తారీఖున ధర్నాలు చేయాలని పిలుపునిచ్చింది. ముఖ్యంగా ఇల్లు లేని పేదవాళ్ళందరికీ ప్రభుత్వమే ఇంద్రమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, ఖాళీ స్థలం ఉన్న వాళ్ళందరికీ ప్రభుత్వము 5 లక్షల లోను ఇవ్వాలని, అట్లాగే మన రేషన్ కార్డులు లేని వాళ్లకు రేషన్ కార్డులు, రైతు భరోసా ఇప్పటికి రాలేదు కాబట్టి రైతు భరోసా తక్షణము విడుదల చేయాలని, వ్యవసాయ కార్మికులు వాళ్ళకు 12,000 రూపాయలు సుఖ విడుదల చేయాలని, రైతు 2 లక్షల రూపాయలు ఇప్పటికీ చాలామందికి రుణమాఫీ కాలేదు, ఆ తక్షణము కాని వాళ్ళందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని, ఈ అనేక సమస్యలపైన ఈ జనవరి 9వ తారీఖున భైన్సా ఆల్ ఫోర్స్ పాఠశాలలో విద్యార్థులు ఆనందోత్సాహాల మధ్య న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. పాటలు పాడుతూ నృత్యాలు చేసి కేరింతలు కొట్టారు.
బైన్సా పట్టణంలోని ఆల్ ఫోర్స్ పాఠశాలలో విద్యార్థులు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. రంగురంగుల దుస్తువులు ధరించి అందంగా ముస్తాబయ్యారు. జానపద పాటలపై నృత్యాలు చేసి ఉర్రూతలూగించారు. పలువురు విద్యార్థులు న్యూ ఇయర్ సందర్భంగా పాటలు పాడి అలరించారు. మరికొందరు ఉపన్యాసాలతో ఆకట్టుకున్నారు. అనంతరం విద్యార్థులు కేక్ కట్ చేసి కేరింతల మధ్య సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఫోర్స్ పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆరోగ్య రక్ష అనే సంస్థను స్థాపించి వేలాది మంది మహిళలకు ప్రకృతి చికిత్స, యోగా విద్య నేర్పిస్తూ మహిళల ఆరోగ్యానికి సహాయపడుతూ ఐశ్వర్య కాళే కృషి చేస్తోంది. తమ కృషికి ఫలితంగా యోగాలో యూనివర్సిటీ ఆఫ్ టొలాసా నుండి డాక్టరేట్ పొంది అందరి అభిమానాలు చూరగొంటోంది. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ నగరంలో ఐశ్వర్య కాళేకు చెందిన ఆరోగ్య రక్ష అనే సంస్థ తెలియని వారుండరు. ఐశ్వర్య కాళే మహారాష్ట్రలో పుట్టి ఇక్కడ పెళ్లి చేసుకుని 20 సంవత్సరాల నుండి నిజామాబాద్ నగరంలో ఆరోగ్య రక్ష అనే సంస్థను స్థాపించి వేలాది మంది మహిళలకు ప్రకృతి చికిత్స, యోగా విద్య నేర్పిస్తూ మహిళల ఆరోగ్యానికి సహాయపడుతూ ప్రజాసేవా కార్యక్రమాలు చేపడుతూ నిజామాబాద్ పట్టణంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. ఆమె చేస్తున్న కృషికి యోగాలో యూనివర్సిటీ ఆఫ్ టొలోసా నుండి డాక్టరేట్ పొందారు. ఇంకా రాబోయే రోజుల్లో నిజామాబాద్ ప్రజలకు ఆరోగ్యం ఇస్తూ సేవ చేసే అవకాశం రావటం ఎంతో సంతోషమని ఆమె తెలిపారు. గత సంవత్సరం 2002, 2004లో యోగా పోటీలో సిల్వర్ మెడల్ సాధించారు. 2011 సంవత్సరంలో బెస్ట్ యోగా టీచర్ అవార్డు, యోగా విద్య గురుకుల్ నాసిక్ నుండి పొందారు. 2019 సంవత్సరంలో ఇంటర్నేషనల్ అవార్డ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ సర్టిఫికేట్ను కూడా పొందారు. ఐశ్వర్య కాళే ఇలాగే మున్ముందు మహిళలకు ఆరోగ్యం ఇస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని నగర ప్రజలు కోరుతున్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగరం రూరల్ నియోజకవర్గంలోని 1వ డివిజన్ ఖానాపూర్లో సీఎంఆర్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. అనారోగ్యాలకు గురై వైద్యం కోసం దరఖాస్తులు చేసుకోగా వెంటనే స్పందించి మంజూరు చేయించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరవ రాజేంద్ర ప్రసాద్, ఐల రాజలింగం, సంతాజీ ఊషన్న, చిన్నబ్బు, నర్సారెడ్డి, ఐల నరేందర్, గోధుమ మోహన్, షకిల్, దండి నరేష్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని హమాల్వాడిలో గల శ్రీ సంతోషిమాత సాయిబాబా ఆలయ అభివృద్ధి కమిటీ ఆహ్వానం మేరకు నుడా చైర్మన్ కేశవేణు ఆలయానికి వెళ్లారు. గుడిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అయితే ఆలయ అభివృద్ధి కొరకు తన వంతు సహకారంగా ₹1,00,000 అందజేయనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులకు చెప్పారు. అంతేకాకుండా ఆలయ అభివృద్ధి కొరకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తవత్సలం, ఎర్రం గంగాధర్, విక్కీ యాదవ్, నరేందర్ గౌడ్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది. ఎడపల్లి మండలంలోని జాన్ కంపేడ్ గ్రామంలో గల 12వ వార్డులో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా మంజూరైన ₹20 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులను స్థానిక కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు కలిసి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గ్రామంలోని 12వ వార్డులో రోడ్డు సరిగా లేదని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా సకాలంలో స్పందించి నిధులు మంజూరు చేశారని తెలిపారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయ్ కుమార్ గౌడ్, జక్కం బాలింగం, రాధాకిషన్ గౌడ్, చిక్కల లక్ష్మణ్, జయవర్ధన్ గౌడ్, మోహన్, లింగం, గంగాధర్, బాలరాజ్ గౌడ్, కృష్ణాగౌడ్, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ శాఖ అధ్యక్షుడు తాహేర్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బగ్గడి లక్ష్మణ్, మండల ఉపాధ్యక్షుడు గౌస్, పంచాయతీ కార్యదర్శి ప్రేమ్దాస్, బిల్ కలెక్టర్ భూమన్న పాల్గొన్నారు.
ఇటీవల మృతి చెందిన ప్రముఖ గొర్రెపాటి మాధవరావుకు తెలంగాణ విశ్వవిద్యాలయంలో పీడీఎస్యూ విద్యార్థులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ నాయకుడు అక్షయ్ మాట్లాడుతూ తెలంగాణ విశ్వవిద్యాలయానికి గొర్రెపాటి మాధవరావుకు అవినాభావ సంబంధం ఉందని, మొదటి తరం లా విద్యార్థులకు పాఠాలు బోధించాలని, ప్రభుత్వాలు తీసుకొస్తున్న నూతన చట్టాలపై అవగాహన కోసం యూనివర్సిటీ విద్యార్థులకు సెమినార్స్ నిర్వహించారని చెప్పారు. పీడీఎస్యూ కార్యకర్తలకు ప్రతి సమస్యను లోతుగా ప్రోగ్రెసివ్ ఐడియాలజీతో చూసి పోరాటం చేయాలని నేర్పించారని, మాధవరావు మృతి పీడీఎస్యూ విద్యార్థి సంఘానికి తీరని లోటని అన్నారు. యోగాలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ స్థానం దక్కించుకున్న యోగా మాస్టర్ వసంతలక్ష్మి ఇందూరు నగరానికి గర్వకారణమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కొనియాడారు. ఇందూరు జిల్లా అంటేనే యోగా, క్రీడలు, సంస్కృతి, కళలకు పెట్టిన పేరని అన్నారు. వసంతలక్ష్మిని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో నిలబెట్టిన యోగా గురువు రామచంద్రను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించి సత్కరించడం జరిగింది. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గురు శిష్యుల సమ్మేళనం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.